అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. తెలంగాణ టీచర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఆ వెబ్సైట్లో మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దాని గురించి బ్రౌజర్ని ఓపెన్ చేసేసి transfers.cdsc.telangana.gov అని టైప్ చేయాలి. transfers.cdsc.telangana.gov అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ హోమ్, అబౌట్ అస్, సర్వీస్ అండ్ లాగిన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము సర్వీస్ అనే దాన్ని క్లిక్ చేయాలి, లేదా మౌస్ని దానిపైకి తీసుకెళ్ళగానే టీచర్స్ ట్రాన్స్ఫర్ అనే మెనూ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. టీచర్ ట్రాన్స్ఫర్ మెనూ క్లిక్ చేయగానే మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ ఎంట్రీ అని ఉంది. ఈ న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీ క్లిక్ చేయగానే మనకు 3 చూపిస్తుంది. అదేంటి? మొబైల్ నెంబర్, ట్రెజరీ ఐడి, ఆధార్ ఐడి. సో వాటిని ఫిల్ చేసి మనకు సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే మనకు అలర్ట్ మెసేజ్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్, అంటే మనం పనిచేస్తున్న మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మనం ఓకే అని టైప్ చేయాలి. నా మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీలో లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. క్యాపిటల్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ టైప్ చేయాలి, స్మాల్ ఉన్నప్పుడు స్మాల్గానే టైప్ చేయాలి. టైప్ చేసేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఏంటివి అవి? డిస్ట్రిక్ట్, మండల్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్, ఏరియా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఎంప్లాయీ ట్రెజరీ, నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ సీకింగ్ ట్రాన్స్ఫర్, మన యొక్క నేమ్ రాయాలి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మెటీరియల్ స్టేటస్, డిజబిలిటీ, స్కూల్ డీటెయిల్స్, మీడియం ఆఫ్ స్కూల్, స్కూల్ టైప్, నేమ్ ఆఫ్ ద స్కూల్, data from which individual is servicing in the present school in all category of the post. ఆ డేట్ ఇక్కడ రాయాలి. కేటగిరీ ఆఫ్ ద స్కూల్ ప్రెజెంట్, ఇప్పుడు మనం పనిచేస్తున్నటువంటి స్కూల్ కేటగిరీ 20 and above ఉన్నట్లయితే 1, 14.5 ఉంటే 2, అదేవిధంగా 12 ఉంటే ఇది, 12 ఉండి రోడ్లు కూడా సరిగా లేనటువంటి ప్రాంతం వాళ్ళు 4గా క్లిక్ చేస్తారు. అదేవిధంగా ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ద స్కూల్ ఇన్ ప్రీవియస్ 8 years, 8 yearsలో చేంజ్ అయ్యారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ డీటెయిల్, వెదర్ ద ఇండివిజువల్ హ్యాస్ completed 8 years service as on 31st May 2018 in all categories of the post in school. 8 years complete అయ్యాయా లేదా. date of first appointment in service, సర్వీస్లో ఎప్పుడు వచ్చామో అది. ఫస్ట్ అపాయింటెడ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఫస్ట్ ఏ కేటగిరీలోకి అపాయింట్ అయ్యారో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఇవన్నీ ఉన్నాయి. whether the individual headmaster is male headmaster grade 2 teacher aged below 50 years as on 31st May 2008 of the year and working in girls high school.
గర్ల్స్ హై స్కూల్లో 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి మేల్ టీచర్ కానీ మేల్ హెడ్ మాస్టర్ కానీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఎస్ అని పెట్టాల్సి ఉంటుందేమో. ఏమీ తీసుకోవట్లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చింది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్లోకి ప్రజెంట్ పోస్ట్లోకి ఎప్పుడు వచ్చారు అనేది రాయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి పర్సంటేజ్, ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్, రిజల్ట్ ఆఫ్ ఎస్ఎస్సి ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఫర్ టీచర్స్ అండ్ ఓవరాల్ పర్సన్ టు హెచ్ఎం ఫర్ హై స్కూల్ ఓన్లీ. అంటే టీచర్స్ అయితే కన్సర్న్డ్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి పర్సంటేజ్ చేయాలి. హెచ్ఎంస్ అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ వచ్చారో ఇవ్వాలి. నెక్స్ట్ 24th అండి, వెదర్ షీ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లేదా స్టేట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అసోసియేషన్. ఎస్ ఆర్ నో. ఇక్కడ కూడా ఎస్ఆర్ నో వచ్చింటే బాగుండే, ఇక్కడ ఎస్ఆర్ నో ఇవ్వలేదు. నెక్స్ట్, వెదర్ ఇంట్రెస్టెడ్ టు అవైల్ స్పౌస్ బెనిఫిట్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, వెదర్ ద ఇండివిజువల్ availed the benefit under the preferential category during the last 8 years as on 31st May 2008. Yes or no. Next, did your spouse avail the preferential category under the rule 8? అది yes or no రాయాల్సి ఉంటుంది. Whether the individual want to climb the preferential under preferential category, అది కూడా మెన్షన్ చేయాలి. ఎన్సిసి ఆఫీసర్ 35 ఏంటి అంటే వెదర్ ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 గెజిటెడ్ ఆర్ టీచర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎన్సిసి ఆఫీసర్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వ్డ్ ఇన్ సేమ్ గ్రామ్ పంచాయత్. ఇయర్ రాసేసి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత అవన్నీ చెక్ చేసుకున్నాక నచ్చినట్లయితే సబ్మిట్ చేయాలి, లేదంటే మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. రిసోర్స్ పర్సన్గా పనిచేసిన వాళ్ళకు ఎటువంటి పాయింట్స్ ఇవ్వలేదు. డిస్ట్రిక్ట్ హైదరాబాద్, మండల్ ముషిరాబాద్. ముషిరాబాద్లో 2 ఉంటాయేమో. ముషిరాబాద్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, మేనేజ్మెంట్, డేట్ ఆఫ్ బర్త్. ఈ ఆరో మీద క్లిక్ చేస్తే రావట్లేదు కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి, దీన్ని తీసుకోవచ్చు. తీసేసుకోండి, మంత్ చూసి ఇవ్వచ్చు. అది ఎంటర్ చేయగానే ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. నో. స్కూల్ డీటెయిల్స్. గవర్నమెంట్ హై స్కూల్ కవాడిగూడ.
ఇప్పుడు ప్రివ్యూ అని క్లిక్ చేస్తున్నాను. ఏదైనా మెసేజ్ ఫిలప్ చేయకపోతే ఫిల్ చేయమని చెప్తుంది. స్పౌస్ డీటెయిల్స్ 25th సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మనకు సబ్మిట్ అని వస్తుంది. రైట్, మనం ఇచ్చినందుకు గాను వచ్చినటువంటి పాయింట్స్ని ఇక్కడ చూపిస్తున్నారు. కేటగిరీ పాయింట్స్ 8 వచ్చాయి, సర్వీస్ పాయింట్స్ 5 వచ్చాయి, అండ్ అసోసియేషన్ పాయింట్స్ లేవు, అన్మ్యారీడ్ హెడ్ మాస్టర్ పాయింట్స్ లేవు, అదేవిధంగా స్పౌస్ పాయింట్ లేవు, ఎస్ఎస్సి పాయింట్స్ లేవు. కేటగిరీ పాయింట్స్ కొంచెం డౌట్గా ఉంది, అందుకే నాది అప్లికేట్ చేయట్లేదు, క్యాన్సిల్ కొడుతున్నాను. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే ఓకే క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అవుతుంది. కేటగిరీ 1 కింద ఇయర్కి 1 పాయింట్, అదేవిధంగా 0.083 ఫర్ కంప్లీటెడ్ మంత్. నాది 10 years 6 months అయ్యింది. సో 10 yearsకి 10 పాయింట్స్ రాగలను, కానీ ఇక్కడ 8 పాయింట్స్ ఉన్నాయి. అందు గురించి క్లారిఫై చేసుకున్నాక అప్లై చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయగలనని ఆశిస్తున్నాను. ఒకసారి అప్లై చేసినాక పాయింట్స్ తక్కువైపోతే మన నెంబర్ ఎక్కడన్నా వెళ్ళిపోతుంది. అందు గురించి కొద్దిగా పాయింట్స్ దీని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకొని అప్లై చేయండి. క్యాలిక్యులేషన్ గురించి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి ఈజీగా మనం చేసుకోవచ్చు.
for guru.weebly.com, enter transfers, ఇక్కడ గురువు అని ఉంది. కమాన్ ఇక్కడ ఫస్ట్ 11/21/207 category 1. ఇవ్వగానే 10 years కానీ 10 points రావాలి కదా, లేదా ఇక్కడ కొట్టుదాం. థ్యాంక్ యూ టు దిస్ 2 websites. క్యాలిక్యులేషన్ చేసుకోవడం వలన ఏమైంది అంటే తొందరపాటుగా అప్లై చేసుకోకుండా విషయాన్ని కనుక్కోవచ్చు. సబ్మిట్. చూడండి ఇక్కడ కూడా 10, 15.45 వస్తున్నాయి, మొత్తం 16. ఈ వెబ్సైట్లో చెప్తున్న ప్రకారం చూసిన షుడ్ గెట్ 15. మరి టీచర్స్ దాంట్లో చెప్తున్నది కేటగిరీ పాయింట్ 8 13 అవుతున్నాయి. 3 points ఐఎమ్ లాసింగ్. సో అందు గురించి నేను సబ్మిట్ చేయట్లేదు. మీరు చెక్ చేసుకొని ప్రివ్యూని చూసేసుకొని ఎంటర్ చేయాలి. నేను ఎక్కడైనా మిస్టేక్ చేసుకున్నానో మిస్టేక్ చూసుకుంటాను. జాగ్రత్తగా నింపండి. ఒక్కొక్క పాయింట్కి చాలా కష్టపడి చేస్తూ ఉంటాము రిజల్ట్ని కూడా తీసుకురావడానికి. కాబట్టి దయచేసి పాయింట్స్ని అన్నీ చెక్ చేసుకొని ఫిలప్ చేసి సబ్మిట్ చేయగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఆశించిన స్థానం రావాలని, ఆశించిన ప్లేస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ ఇట్. ఫ్రెండ్స్ని కూడా 1-2 కలిసి సబ్మిట్ చేశారనుకోండి, మనకు పాయింట్స్ గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను జస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటున్నాను, ఎందుకన్నా మంచిది. సేవ్.